హాయ్ హలో అండి అందరికీ. ఈరోజు ఫాస్ట్గా అయిపోయే టిఫిన్, అందులో ఒకటి సేమియా ఉప్మా. సేమియా ఉప్మాలో షుగర్ వేసుకొని తింటే నోటికి బాగా రుచిగా ఉంటుంది కదా. చాలా స్పీడ్గా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ఈ ఉప్మా పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కళాయి పెట్టుకొని దాంట్లో సేమియా లో ఫ్లేమ్లో వేగించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేగించుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేస్తే విడివిడిగా సేమియా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. 2 స్పూన్స్ ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇట్లా ఉండాలి. చూపించే విధంగా సేమియా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చుకోవాలి. తీసి ప్లేట్లో పక్కన పెట్టుకొని అదే కళాయిలో కావాల్సినవి టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అదే కళాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి పోపులు వేసి ఆనియన్స్, టమాటా, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇలా ఉండేటట్టు చూసుకోవాలి. మగ్గనిచ్చినాక దాంట్లో తగినంత నీళ్లు పోసుకోవాలి. ఎక్కువ పోయకుండా ఒక మోతాదులో పోసుకోవాలి. ఎక్కువ పోస్తే ముద్దగా అయిపోతుంది, కొంచెం తక్కువైనా పర్లేదు. కావాల్సినంత కల్లుప్పు వేస్తే ఉప్మా చాలా బాగుంటుంది. అందరూ సాల్ట్ వేస్తారు కానీ కల్లుప్పు ఎంత వాడితే అంత మంచిది మనకే. తర్వాత వాటరు ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్లేదు. వాటరు ఇలా కలిపిలాడుతూ ఉండాలి. తర్వాత సిమ్లో పెట్టుకొని సేమియా వేసుకోవాలి. వేసినాక కలితిప్పుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడకనిచ్చుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే సేమియా ఉడకదు, లో ఫ్లేమ్లో అయితే బాగా ఉడుకుతుంది. లో ఫ్లేమ్లో దగ్గరికి వచ్చేలాగా ఉడకనిచ్చుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలిదిప్పుకుంటా ఉండాలి, అడుగంటుకుండా. ఈ ఉప్మా అంటే అందరికీ చాలా ఇష్టము. కొంతమందికి ఏమో కానీ 90% సేమియా ఉప్మా అంటే అందరికీ ఇష్టమే. దాంట్లో దగ్గరకు వచ్చినాక కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మరి కొంచెం సేపు దగ్గరికి ఉడకనిచ్చుకోవాలి. చూపించే విధంగా లో ఫ్లేమ్లో ఉడకనిచ్చుకున్నాక చూసారా ఎంత విడివిడిగా సాఫ్ట్గా ఉందో, బాగుంది కదా. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని కొంతమంది జీడిపప్పు, కిస్మిస్లు కూడా వేసుకుంటారు, కానీ నేను సింపుల్గా చేశాను. తొందరగా అయిపోయేటట్టు చేశాను. ఇవన్నీ అంటే చాలా టైం పడుతుంది కదా, అందుకే ఎక్కువ టైం పట్టకుండా ఇలా చేస్తే చాలా తక్కువ టైంలో ఉప్మా రెడీ అయిపోతుంది టిఫిన్కి. పిల్లల స్కూల్కి కానీ షుగర్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత సపరేట్గా అయిపోతుందో ఉప్మా, ముద్ద అవ్వకుండా. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.